హలో గైస్, ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు ఏ టెలికాం ఆపరేటర్కి సంబంధించిన సిమ్ ఉపయోగిస్తున్నా కానీ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే 3 ఆపరేటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కవర్ చేస్తున్నాను. అంతేకాకుండా మీరు స్క్రీన్ పై చూస్తున్న కదా మన టెలిగ్రామ్ గ్రూప్. ఇక్కడ మీరు గమనించినట్టయితే కొన్ని తక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్స్, అలాగే ₹1 శాంపిల్స్, ₹99 శాంపిల్స్, ఇంకా కొన్ని ఫ్రీ ప్రోడక్ట్స్ అవి కూడా వస్తుంటాయి. అలాగే ఏ అప్డేట్ వచ్చినా, ఏ ఆఫర్ వచ్చినా ఇక్కడే మీకు ముందు తెలుస్తుంది. కాబట్టి మీరు మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వడం మంచిది. మీరు మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్ ఎందులోనే జాయిన్ అవ్వచ్చు. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలా కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంటాయి. ఇక ఇప్పటికే ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలిసి ఉంటుంది, 3 ఆపరేటర్స్ కూడా వాయిస్ ఓన్లీ ప్లాన్స్ అంటే కేవలం కాల్స్ ఇంకా SMS మాత్రమే చేసుకోగలిగే ప్లాన్స్ లాంచ్ చేయడం జరిగింది. అయితే ప్లాన్స్ లాంచ్ చేసిన తర్వాత 1-2 సార్లు ఈ ప్లాన్స్ మార్చడం కూడా జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేశాను. బట్ ఎయిర్టెల్ మరొకసారి ప్లాన్స్ చేంజ్ చేసింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అంతేకాకుండా ఈ వాయిస్ ఓన్లీ ప్లాన్స్ తీసుకున్నట్టయితే ఒక ప్రాబ్లం కూడా ఉంది, అదేంటో కూడా చూద్దాం. మీరు స్క్రీన్ పై చూస్తున్నది ఎయిర్టెల్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎయిర్టెల్ కి సంబంధించిన ప్రైస్ అయితే మారడం జరిగింది. ఇంతకుముందు ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండేది, ఇప్పుడు 1849 గా చేసి వ్యాలిడిటీ అలాగే ఉంది. డేటా లేదు, అన్లిమిటెడ్ గా కాల్స్ చేసుకోవచ్చు. అడిషనల్ బెనిఫిట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ ప్లాన్ మాత్రమే కాదు, 469 అంటూ మరొక ప్లాన్ కూడా రావడం జరిగింది. ఈ ప్లాన్ కూడా ఇంతకుముందు ప్రైస్ ఎక్కువ ఉండేది, దాన్ని ప్రైస్ తగ్గించి ఈ విధంగా మరొక ప్లాన్ కూడా లాంచ్ చేశారు. ఇక్కడ అంతా బాగానే ఉంది. వాయిస్ ఓన్లీ ప్లాన్స్ అంటే వాళ్ళు చెప్పినట్టు మనకి ఎలాంటి డేటా రాదు, ఆ సంగతి మనకు తెలుసు. బట్ ఇవి లాంగ్ టర్మ్ ప్లాన్స్, అంటే ఇవి 84 డేస్ ఇంకా 1 year ప్లాన్స్, 28 days ప్లాన్స్ కాదు. సో ఏదైనా సందర్భంలో మీకు డేటా కావాలనుకుంటే మాత్రం 84 days పాటు మీరు డేటా ఉపయోగించలేరు. లేదా 1 year ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 1 year పాటు మీరు డేటా ఉపయోగించలేరు. అయితే ఆల్టర్నేటివ్ గా డేటా ప్యాక్స్ ఉన్నాయి కదా, అవి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. అందులో చిన్న ప్రాబ్లం ఉంది. 3 ఆపరేటర్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. సో వీడియో కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇవి ఎయిర్టెల్ కి సంబంధించిన డేటా ప్యాక్స్. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకు ఒక ప్లాన్ ప్రైస్ ఉంది, ఎంత డేటా వస్తుందో చూపించారు, అలాగే వ్యాలిడిటీ కూడా ఉంది. ఇక మరొక ప్లాన్ ఉంది, దానికి సంబంధించి కూడా కొంత వ్యాలిడిటీ ఉంది. ఇక నెక్స్ట్ 181 ప్లాన్ ఉంది, అక్కడ కూడా మనకు కొంత వ్యాలిడిటీ ఉంది. సో ఇప్పుడు మీరు వాయిస్ ఓన్లీ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకున్నట్టయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి మీరు 469 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్నారు, 84 days వ్యాలిడిటీ వస్తుంది. తర్వాత మీరు 181, 211 ఇంకా 361 ఏ ప్లాన్ తో కానీ రీఛార్జ్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఎంత 30 days ఈ విధంగా ఉన్నాయి. అంటే వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి, ఇవి 30 days వ్యాలిడిటీ ప్లాన్స్ అనమాట. సో ఈ ప్లాన్స్ తో వచ్చే డేటా అది 50 GB, 1 GB లేదా 15 GB ఏదైనా కానీ ఇక్కడ మన 30 days వ్యాలిడిటీలో అయిపోతుంది తప్ప 84 days వ్యాలిడిటీ రాదు. అంటే మీరు ఏదైనా ఒక ప్లాన్ ఇందులోంచి ఎంచుకున్నట్టయితే ఒక్కసారి కాదు 3 times రీఛార్జ్ చేయవలసి రావచ్చు. ఇక ఇక్కడ డేటా ప్యాక్స్ లోనే మరొక ప్లాన్ ఉంది, 149 అని ఉంటుంది. ఈ 149 ప్లాన్ లో మీరు గమనించినట్టయితే వ్యాలిడిటీ అనేది ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. యాక్చువల్ గా మనకు కావాల్సిన ప్లాన్స్ ఇలాంటివి. అయితే ఈ ప్లాన్ చూస్తున్నారు కదా, మనం 149 తో రీఛార్జ్ చేసుకుంటే 1 GB డేటా, రోజుకు 1 GB కాదు, జస్ట్ 1 GB మాత్రమే టోటల్ గా వస్తుంది. దీని వ్యాలిడిటీ ఎగ్జిస్టింగ్ అని ఉంది. అంటే మీరు ఈ రోజు 469 తో రీఛార్జ్ చేసుకుని వెంటనే ఈ 149 తో రీఛార్జ్ చేసుకుంటే ఈ 1 GB డేటా 84 days పాటు మీరు ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ చెప్తాను, రోజుకు 1 GB కాదు, టోటల్ గా 1 GB, 84 days పాటు మీరు 1 GB డేటా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వాయిస్ ఓన్లీ ప్లాన్స్ తో డేటా ఉపయోగించడం అయితే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. మీకు అందుబాటులో హాట్స్పాట్ లేదా వైఫై ఉన్నట్టయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ మీకు డేటా కావాలనుకుంటే మాత్రం ఇలాంటి ఎక్స్పెన్సివ్ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసుకోవాలి. ఎగ్జిస్టింగ్ వ్యాలిడిటీ ఉన్నదైతే డేటా తక్కువ ఉంది, డేటా కొంచెం ఎక్కువ ఉంది కదా అంటే మనకి అక్కడ వ్యాలిడిటీ తక్కువ ఉంది. వ్యాలిడిటీ 30 days ఇచ్చినప్పటికీ కూడా ఈ డేటా ప్యాక్స్ లో చూసారు కదా 12 GB, 15 GB ఇంకా ఈ విధంగా 50 GB మాత్రం డేటా వస్తుంది. అమౌంట్ అయితే చాలా ఎక్కువ పే చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం వీక్ కి సంబంధించిన వాయిస్ ఓన్లీ ప్లాన్స్, వాటిపై డేటా ప్యాక్ చూద్దాం. ఇక్కడ మనకి ఒక ప్లాన్ 1849 గా ఉంది. ఇక్కడ మనకి 365 days వ్యాలిడిటీ వస్తుంది. ఈ ప్యాక్ తో పాటు కొన్ని SMS చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ గా కాల్స్ కూడా చేసుకోవచ్చు. మరొక ప్లాన్ కూడా ఉంది, 470 తో మనం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాక్ డీటెయిల్స్ లోకి వచ్చేసరికి ట్రూలీ అన్లిమిటెడ్ కాల్స్, అలాగే 900 SMS వస్తాయి, 84 days వ్యాలిడిటీ వస్తుంది. సో యాక్చువల్ వాయిస్ ఓన్లీ ప్లాన్స్ కి వచ్చేసరికి కొంచెం తేడా, ₹10, ₹20 తేడా మాత్రం ఉంటుంది టెలికాం ఆపరేటర్ టు టెలికాం ఆపరేటర్. ఇక ఈ ప్లాన్స్ పై వీక్ వచ్చేసరికి మనం ఎలాంటి డేటా ప్యాక్స్ ఉపయోగించవచ్చు ఇప్పుడు చూద్దాం. వీ అఫీషియల్ వెబ్సైట్ లో డేటా ప్యాక్స్ చూస్తున్నారు కదా, అన్ని కూడా వ్యాలిడిటీ 3 days, 2 days, 28 days, 1 day ఇంకా 7 days, 30 days అని ఈ విధంగా చూపిస్తుంది. ఎక్కడా కూడా మనకి ఎగ్జిస్టింగ్ అని చూపించలేదు. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, నేను ఆల్రెడీ కస్టమర్ కేర్ తో మాట్లాడాను. ఈ ఐడియాకి వచ్చేసరికి నేను స్ట్రెస్ చేసి మరీ అడిగాను. ఇలా కాకుండా అంటే ఇన్ని రోజులు వ్యాలిడిటీ కాకుండా మీరు ఆల్రెడీ వాయిస్ ఓన్లీ ప్లాన్స్ లాంచ్ చేశారు కదా, దానికి తగ్గట్టుగా అంటే అవి ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉందో అన్ని రోజులు వచ్చేలా డేటా తక్కువ ఎక్కువ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయని అడిగితే చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. డేస్ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్స్ మాత్రమే ఉన్నాయి తప్ప మెయిన్ ప్లాన్ కి సంబంధించిన వ్యాలిడిటీ వచ్చి డేటా ప్యాక్స్ లేవని. సో ఎయిర్టెల్ కన్నా వీక్ వచ్చేసరికి పరిస్థితి చాలా ఘోరం అని చెప్పుకోవచ్చు. మీరు ఒకసారి వాయిస్ ఓన్లీ ప్లాన్ తీసుకున్నారంటే నెక్స్ట్ మీరు ఎంతో కొంత డేస్ వ్యాలిడిటీ ఉండే ప్లాన్ మాత్రమే తీసుకోగలరు డేటా కావాలనుకుంటే. మీరు తీసుకునే డేటాను బట్టి వ్యాలిడిటీని బట్టి ప్రైస్ అనేది మారుతుంది.
ఇక నెక్స్ట్ జియోకి వచ్చేసాం. జియోలో మీరు గమనించినట్టయితే 1748 ప్లాన్ గా ఉంది. యాక్చువల్ గా ఈ ప్లాన్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండేది, వ్యాలిడిటీ కూడా ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు అది తగ్గించారనమాట. దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో అలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే, క్విక్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకవేళ నేను వీడియో తొందరగా పెట్టలేదంటే దానికి కారణం ఏంటంటే కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం ప్రూఫ్ సంపాదించి ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. ఈ వీడియోకి వచ్చేసరికి టెలికాం ఆపరేటర్స్ ముగ్గురుతో మాట్లాడే తర్వాత వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే వాయిస్ ఓన్లీ ప్లాన్స్ 2 ప్లాన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ మనకి వ్యాలిడిటీ వస్తుంది, అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి, SMS బెనిఫిట్లు అవి వస్తాయి. జియో కాబట్టి కొంత యాప్ సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది. నేను ఇంత ముందు చేసిన ఒక వీడియోకి ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టడం జరిగింది, వీళ్ళు యాప్ సబ్స్క్రిప్షన్స్ ఇచ్చారు కానీ దీంతో డేటా రాదు కదా, దానికోసం మనం డేటా సపరేట్ గా రీఛార్జ్ చేసుకోవాలని. అతను చెప్పింది కరెక్టే. అలా డేటా రావాలనుకుంటే ఫస్ట్ మనం ఆలోచించేది అయితే మాత్రం డేటా బూస్టర్. జియోలో డేటా ప్యాక్స్ మాత్రం కాదు, డేటా బూస్టర్స్ కూడా ఉంటాయి. సో ఆ డేటా ప్యాక్స్, డేటా బూస్టర్స్ రెండు కూడా చూద్దాం. ఫస్ట్ డేటా ప్యాక్స్ చూద్దాం. డేటా ప్యాక్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కొన్ని రోజుల వ్యాలిడిటీ కొంత డేటాతో వస్తాయన్నమాట. అంటే మీరు తీసుకున్న ప్లాన్ బట్టి అది గంట, ఒక రోజు, లేదా 28 రోజులు, 30 రోజులు, ఈ విధంగా ఎన్నైనా రోజులు వ్యాలిడిటీ రావచ్చు. అలాగే దానికి తగ్గట్టుగా డేటా కూడా వస్తుంది. ఇక్కడ 11 రూపీస్ ప్లాన్ అయితే మాత్రం జస్ట్ 1 అవర్ మాత్రం వ్యాలిడిటీ, బట్ మీరు అన్లిమిటెడ్ గా డేటా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ రాగానే ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. దీనికి కూడా కొంత రిస్ట్రిక్షన్ ఉంది, అది 10 GB మాత్రమే, బట్ 1 అవర్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్స్ అన్ని కూడా అంటే కొన్ని డేస్ వ్యాలిడిటీతో వచ్చే ప్లాన్స్ అన్ని కూడా మీరు వాయిస్ ఓన్లీ ప్లాన్స్ జియోకి సంబంధించి 1748 లేదా 448 ఏది రీఛార్జ్ చేసుకున్నా కానీ ఇక్కడ ఉన్న ప్లాన్ ఏదైనా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎగ్జిస్టింగ్ ప్లాన్ వ్యాలిడిటీ రాదు. మీరు ఈ రీఛార్జ్ చేసుకున్న ప్లాన్ ఎన్ని రోజులు వ్యాలిడిటీ లేదా ఎన్ని గంటల వ్యాలిడిటీ అయితే అన్ని రోజులు లేదా అన్ని గంటలు మాత్రం వస్తుంది. ఇది నేను ఆల్రెడీ జియో కస్టమర్ కేర్ తో కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే జియోలో డేటా బూస్టర్స్ కూడా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా డేటా బూస్టర్ 139 ఇంకా 69 ఉన్నాయి. దీంతో పాటు 12 GB, దీంతో పాటు 6 GB వస్తుంది. సో ఎవరైనా ఏమనుకుంటారంటే ఫస్ట్ రీఛార్జ్ చేసేసుకుంటారు. వాయిస్ ఓన్లీ ప్లాన్ కదా, నా కాల్స్ ఇంకా SMS వెళ్తే చాలు, SMS వస్తే సరిపోతుందని వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటారు. తర్వాత ఎప్పుడైనా డేటా అవసరం వచ్చినప్పుడు ఈ ప్లాన్స్ కోసం చూస్తారు. సో ఇక్కడ ఉన్న ప్లాన్స్, డేటా బూస్టర్ ఉన్న ప్లాన్స్ 69, 139 తో రీఛార్జ్ చేసుకుందాం అనుకుంటే అవి మాత్రం వాయిస్ ఓన్లీ ప్లాన్స్ పై వర్క్ కావు. అంటే ఈ డేటా అక్కడ మనం యూజ్ చేసుకోలేము. సో ఎవరైనా వాయిస్ ఓన్లీ ప్లాన్స్, జియో ప్లాన్స్ కనుక రీఛార్జ్ చేసుకున్నట్టయితే ఈ ప్లాన్స్ వర్క్ కావని గుర్తుంచుకోండి. అది మీరు రీఛార్జ్ చేసే ముందు కూడా గమనించవలసి ఉంటుంది. ఈ ప్లాన్స్ ఉన్నాయి కదా అని రీఛార్జ్ చేసుకుని తర్వాత ట్రై చేస్తే వర్క్ కావు. మీరు వాయిస్ ఓన్లీ ప్లాన్స్తో రీఛార్జ్ చేసుకుంటే జస్ట్ మీకు ఇక్కడ ఉన్న డేటా ప్యాక్స్ మాత్రం వర్క్ అవుతాయి, డేటా బూస్టర్స్ వర్క్ కావు. ఇది నేను ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఒకసారి కస్టమర్ కేర్తో మాట్లాడొచ్చు. ద కాయిన్ రష్ అంటూ క్రెడ్ యాప్లో ఒక ఆఫర్ అనండి, క్యాంపెయిన్ అండి, ఏదో ఒకటి అనండి, ఇదైతే స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి నిన్న నైటే నేను పోస్ట్ పెట్టడం జరిగింది మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్స్లో. బేసిక్గా 30th Jan to 1st February ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, క్లెయిమ్ ఇట్ ఆల్ విత్ జస్ట్ క్రెడ్ కాయిన్స్ అంటున్నారు. అంటే మీరు క్రెడ్ అప్లికేషన్, క్రెడిట్ కార్డ్ బిల్స్ అవి పే చేస్తుంటే చాలా ఎక్కువ మంది ఇది ఉపయోగిస్తుంటారు అన్నమాట. క్రెడ్ అప్లికేషన్ ఇది నేను కూడా ఇదే యూజ్ చేస్తుంటాను. ఈ అప్లికేషన్ లో బిల్స్ పే చేస్తే కొంచెం తొందరగా పేమెంట్ అనేది కార్డుకి చేరిపోతుంది. నేను వేరే యాప్స్ కూడా ట్రై చేశాను, బట్ నాకైతే ఇదే బెటర్ అనిపించింది. ఇది పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు, సెల్ఫ్ గా నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మిగతా యాప్స్ కన్నా నాకు ఇది బెటర్ అనిపించింది. లేదు ఇంతకన్నా మంచి యాప్ ఉంది, చాలా క్విక్ గా మనం చేసిన పేమెంట్ క్రెడిట్ కార్డ్ కి పే అయిపోతుంది అనుకుంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి, వీడియో చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ద అల్టిమేట్ స్ప్లర్జ్ అని చూపించారు. మనకి డైలీ 10 PM, 7 PM ఇంకా 7 PM అంటూ కొన్ని టైమింగ్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాటి కింద ఇవి క్లెయిమ్ చేసుకోవడం కోసం, అంటే 10 grams గోల్డ్ కాయిన్ క్లెయిమ్ చేసుకోవడం కోసం ఎన్ని కాయిన్స్ మన దగ్గర ఉండాలి అవి మెన్షన్ చేశారు. ఇంకా ఐఫోన్, అలాగే ఒక మార్షల్ బాక్స్, ఇవి కాకుండా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ టైంలో వస్తా డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఫైల్ నేను మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తున్నాను. దాని డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటే మీరు అక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఆల్రెడీ ఆఫర్ ట్రై చేసినట్టయితే మీరు ఏ ప్రొడక్ట్స్ కొన్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా అవి కూడా కామెంట్ చేయండి, వీడియో చూసే హెల్ప్ అవుతుంది. డీటెయిల్స్ అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అందరికీ విషయం తెలిసాలి, వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.